ఎంతో టేస్టీ గారెలు రెడీ అయిపోయినాయి. చట్నీలోకి చాలా బాగుంటుంది. ఇది చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ, సాంబార్ వడ చాలా బాగుంటుందండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ గారెలు. దీనికి గాను 1.5 కప్ మినపగుండ్లు తీసుకున్నాను. ఇందులో వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము. మినిమం ఒక 5 అవర్స్ అయినా నానిపోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుంటున్నాను. ఒక 5 అవర్స్ నానబెట్టుకుందాం. ఇప్పుడు శుభ్రంగా 5 అవర్స్ నానిపోయినాయి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకుందాము. కొంచెం పక్కన తీసి పెట్టుకుందాము. కొంచెం లూజ్ అయినా యూజ్ అవుతుంది పిండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము. మూత పెట్టుకొని మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను. మూత తీసి ఇలా మెదిగింది పిండి. ఇప్పుడు దీన్ని గిన్నెకి తీసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం వంట సోడా, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. వంట సోడా ఎక్కువ వేసుకోమాకండి, నూనె లాగేసిద్ది. కొంచెం అయితే సరిపోద్ది. ఇప్పుడు కలుపుకున్నాము. మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము. దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేద్దాం. చట్నీకి కావాల్సినవి ఒక 1/2 కప్ పల్లీలు, 1/4 కప్పు పుట్నాలు. నేను కప్ కూడా చూపిస్తున్నాను. ఈ కప్పుతో ఒక 1/4 కప్పు పచ్చి కొబ్బరి, ఒక 5 పచ్చిమిర్చి. ఇవి కొంచెం కారంగా ఉన్నాయి, అందుకే నేను 5 వేస్తున్నాను. 1 ఇంచు అల్లం, కొంచెం చింతపండు తగినంత వేసుకోండి. 5 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీకి వేసుకుందాం. కొంచెం బరగ్గానే వేసుకుందాము. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాము. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు పోపు వేసుకుందాము. చట్నీకి కావాల్సిన పోపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని పోపు గింజలు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు బాగా చిటపటమంటున్నాయి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులోకి ఎండుమిర్చి వేసుకుందాము. ఇప్పుడు పోపు చట్నీలో వేసుకున్నాము. మొత్తం ఇలా వచ్చింది. ఇప్పుడు గారెలు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఈలోపు 1 సెకండ్ మనం పిండి కలుపుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ ఇలా వేసుకొని కవర్ తీసుకొని ఇలా కొంచెం తడుపుకుందాము కవర్ని. చేతికి కవర్కి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇలా తీసుకొని రౌండ్గా చేసుకుందాము. ఈ కవర్ పైన ఇలా రౌండ్ చేసేసి
ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాము. మళ్ళీ ఇంకొకటి చేసుకుందాము. చూసారు కదా, ఇలా రౌండ్గా పెట్టి మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకుందాం. ఇలా వేసేసుకుందాము. గారెలు బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకుందాము. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ వేగినాయి. ఇప్పుడు గారెలు వేగిపోయినాయి. బౌల్లోకి తీసుకుందాము. తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. ఆయిల్ అంతా ఇలా వడపడాలండి. నేను మీకు చూపించడం కోసం ఇంకొక వాయ వేసి చూపిస్తాను. ఇలా బాగా రౌండ్గా వచ్చి మధ్యలో హోల్ ఇలా పెట్టాలి. ఇప్పుడు ఆయిల్లోకి వేసుకుందాము. ఆయిల్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి, లేకపోతే పైన పడి చేతులు కాలిపోతాయి. సెకండ్ వాయ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేగితే మాడిపోతాయి, చెక్కలాలు ఉంటాయి. బాగా కొంచెం రెడ్గా వచ్చేంత వరకు తీసేస్తే సరిపోతుంది. వడలు రెడీ అయిపోయినాయండి. నేను హాట్ బాక్స్ తీసి పెట్టుకున్నాను. ఇందులోకి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.